హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాక్లెట్ మఫిన్స్ని మైదాతో కాకుండా ఓవెన్ కూడా లేకుండా గోధుమ పిండితోటి అది కూడా ప్లఫీగా స్పాంజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. తయారు చేసే ముందు బటర్ మిల్క్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ మిల్క్లో 1 స్పూన్ లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసి లైట్గా ఒకసారి మిక్స్ చేస్తే 5 మినిట్స్లో మనకు కావాల్సిన బటర్ మిల్క్ రెడీ అవుతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి మనం దేంట్లో అయితే మఫిన్స్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి గిన్నె కానీ ప్యాన్ కానీ అలాగా లేకపోతే ప్రెషర్ కుక్కర్ అయినా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకోవాలి. ముందుగానే ప్రీహీట్ ఎందుకు చేసుకుంటున్నామంటే గిన్నె వేడెక్కడానికి టైం పడుతుంది. ఈ గిన్నె వేడెక్కే లోపల మనము బ్యాటర్ని సిద్ధం చేసుకోవచ్చు. మెజరింగ్ స్పూన్స్ లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక 1/2 కప్ మెల్టెడ్ బటర్ని ఒక 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకొని 1 to 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పు ఆటా పిండి అంటే గోధుమ పిండి తీసుకుంటున్నామో ఆ కప్పుకి ఒక 1/2 కప్ మెల్టెడ్ బటర్ని 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీకి 2 ఎగ్స్ సరిపోతుంది. ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకున్నాం కదా, 1 to 2 మినిట్స్ లైట్గా ప్లఫీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లఫీ వచ్చాక ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ని వేసి ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా వెట్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ మీద సివ్ పెట్టి 2 కప్స్ ఆఫ్ ఆటా అంటే గోధుమ పిండి అండి. నేను ఇందాక 1 కప్ తీసుకున్నాను కదా, ఆ కప్పుకే ఈ 2 కప్పులు కొలిచి అదిగోండి ఈ కప్పు నేను తీసుకున్నాను. ఈ కప్పుకి 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేశాను. ఒక 1/2 కప్ ఆఫ్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అండి. ఈ కాఫీ పౌడర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నేను యాడ్ చేసింది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి. నా దగ్గర ఉండేది బ్రూ. మీ దగ్గర ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓవర్ బీట్ చేసుకోకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. ఫాస్ట్గా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మనం యూస్ చేసే ఆటా కాబట్టి లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేస్తూ ఉంటే స్మూత్ చాక్లెట్ బ్యాటర్ వచ్చేస్తే మన బ్యాటర్ రెడీ అయినట్టే. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, రన్నీగా స్మూతీగా ఉండాలి. ఒకవేళ మనం కలుపుకుంది ఆటా పిండి కాబట్టి గట్టిగా అనిపించింది అనుకుంటే ఒక 2 స్పూన్స్ పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కప్స్ తీసుకొని వాటికి కొద్దిగా ఆయిల్ తోటి స్ప్రెడ్ చేసుకుందాం. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా రావడానికి. బ్యాటర్ కూడా ఎక్కువ కలుపుకోకుండా నేను చూపించాను కదండి, ఆ కప్పు సైజుకి కలుపుకుంటే ఇంత బ్యాటర్ వస్తుంది. మళ్ళీ ఎక్కువ కలుపుకుంటే 2-3 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది కదా, అందుకని ఈ బ్యాటర్కి ఒక 8 కప్స్ మఫిన్స్ వస్తాయి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న కప్ మౌల్డ్స్లోకి బ్యాటర్ని వేసుకుందాము. అది కూడా ఫుల్గా వేసుకోకుండా 3/4 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఒకసారి స్టవ్ మీద పెట్టాక అది పొంగిపోతుంది. ఫుల్గా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు తీసుకోవడానికి రాదు. ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేశాక పైన చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర లేదు కాబట్టి డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అంతా వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ప్రిపేర్ చేశాక ఎవరికైనా టేస్ట్ చూపించండి. అసలు గోధుమ పిండితో చేసామంటే నమ్మరేమో, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మఫిన్స్ రెడీ చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు, నేను గ్యారంటీ. ఇప్పుడు మన ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా, రెడీ చేసుకున్న మఫిన్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాన్ని వేడి చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడా మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 25 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే కుక్ అయిందో లేదో చూడొచ్చు.
దానికోసం ఒక టూత్ పిక్ని దాంట్లో పెట్టి చూసామంటే ఏమీ అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అదిగోండి చూడండి, ఏమీ అంటుకోలేదు. కరెక్ట్గా ఇది బేక్ అవ్వడానికి ఒక 25 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఆ కప్స్ని తీసుకొని డీమౌల్డ్ చేయాలి. వేడి మీద తీసామంటే సరిగ్గా రాదు. ఇవి తీసాక ఇంకొక ట్రిప్ కూడా పెట్టేశాను. దానికి ఒక 2 పెద్ద కప్స్కి ఒక 3 చిన్న కప్స్కి పెట్టాను. కరెక్ట్గా బ్యాటర్ సరిపోయింది. నేను 2 పెద్ద కప్స్కి ఎక్కువ పెట్టేసరికి పొంగిపోయి బయటకు కూడా వచ్చేసింది. స్టవ్ మీద పెట్టాక మర్చిపోకుండా ఒక 20 మినిట్స్ అలారం పెట్టుకొని చూసుకోండి. 20 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. అవ్వకపోతే ఇంకొక 5-10 మినిట్స్ పెట్టి తర్వాత చెక్ చేయండి. నాకైతే ఈ చిన్న కప్స్కి 25 మినిట్స్ బేక్ అయింది. పెద్ద కప్స్కి వచ్చి 40 మినిట్స్ పట్టిందండి. ఎంత చక్కగా బేక్ అయిందో. పైన కూడా చూసారా, లేయర్లా కాకుండా స్మూత్గా ఉంది. పట్టుకొని చూస్తే స్పాంజీగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.